బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీవనం హెల్త్ టిప్స్ అండి. లాస్ట్ వీడియోలో మనం ప్రెగ్నెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది కంటిన్యూ చేస్తానండి. చేసే ముందు మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చాయా వీడియోస్, లాంగ్ వీడియోస్ కావాలని కామెంట్ చేస్తే నేను లాంగ్ వీడియోస్ కూడా చేస్తానండి. ఇంకైనా టాపిక్లోకి వెళ్దాం. నార్మల్గా ఇప్పుడు కన్సీవ్ అయ్యాము, పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీరు ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలా, నేను ఇంట్లో పని చేయొచ్చా, నేను వెయిట్ లిఫ్ట్ చేయాలా లేదా అనేది చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నేను ఒక్కొక్కటిగా వివరిస్తానండి. ఇప్పుడు నార్మల్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది, స్కానింగ్ చేయించుకున్న తర్వాతను యూరిన్ టెస్ట్లోనే ఏదో ఒక విధంగా మనకు కన్ఫర్మ్ అయ్యింది కదా. కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, అప్పుడు కొంతమంది పీసీఓడి, పీసీఎస్ లేదా గర్భసంలో వాటర్ బబుల్స్ అలాంటి పేషెంట్స్ ఉంటారు. అలా ఉండి నార్మల్గా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందండి. కానీ అలా ఉండి మెడిసిన్స్ యూజ్ చేసి మెడికేషన్స్ అంటే 3 months, 6 months, 1 year, ఒక్కొక్కరికి 2 years, 3 years కూడా పట్టచ్చు. అలా మెడిసిన్ యూజ్ చేసి ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలంటే చాలా. ఎందుకంటే మెడిసిన్స్ ద్వారా మనకి పిండం నిలబడటానికి చాలా వరకు సహాయపడింది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా కూడా ఉందని నేను చెప్తున్నానండి. ఎందుకంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యేది వేరు, మెడిసిన్ ద్వారా కూడా మనం కన్సీవ్ అయ్యేది వేరు. బేబీ హెల్దీగా ఉంటుందండి, నేను దానికోసం చెప్పట్లేదు. నార్మల్గా మనంతటా మనం కన్సీవ్ అవ్వడం వేరు, మనం మెడిసిన్ తీసుకున్నాం, గైనకాలజిస్ట్ సలహా తీసుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ద్వారా మనం కన్సీవ్ అవ్వడం కూడా వేరే విధంగా ఉంటుందండి. అందుకని నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. మీరు కొంచెం ఆలోచించండి. అప్పుడు వాళ్ళు ఎందుకు మేడం చెప్తారండి, 3 months బెడ్ రెస్ట్ తీసుకోండి, 5 months, 6 months అలా కొంతమంది కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా ఉంటుందండి. నేను చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ ఇదిని బట్టి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకే తెలిసింది. కొంతమందికి అసలు బెడ్ రెస్టే అవసరం లేదు, మీరు నార్మల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, మీరు బయటికి వెళ్ళచ్చు, ట్రావెల్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లో చిన్న పనులు చేసుకుంటూ మనము కొంచెం దూరంగా ట్రావెల్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి చాలా దూరం అనేది ట్రావెల్ చేయకూడదు. ఒక 70 kilometers, 100 kilometers అలా ట్రావెల్ చేయకూడదండి. ఒక 10 kilometers, 20 kilometers అలా అవసరం, ఎమర్జెన్సీ వెళ్ళాలి తప్పదన్న వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మీరు చూసుకోండి. మీరు చాలా దూరం వెళ్ళి నాకు ప్రెగ్నెంట్ నిలబడలేదు, నేను అబార్షన్ అయిపోయింది అలా ఇలా అంటే కష్టం అండి. జాగ్రత్త చూసుకోవాలి. మీరు గైనకాలజిస్ట్ మేడం మీకు బెడ్ రెస్ట్ చెప్తా, మీరు ఫాలో అవ్వండి. లేదు మీరు నార్మల్గా ఇప్పుడు కొత్తగా ఎక్సర్సైజెస్ కూడా వచ్చాయండి. అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అదని నాకు తెలియదండి, కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్లు కూడా వచ్చాయి. దాని గురించి బ్రీఫ్గా నేను ఇంకో వీడియోలో చెప్తానండి.